Hello friends, welcome to Chandrakala's World. Today we are going to discuss one interesting topic about the person's personality. Who are persons? What is our personality? అని ఇక్కడ మనం చూసుకున్నప్పుడైతే దిస్ ఈజ్ ద మెయిన్ ఆస్పెక్ట్స్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ లైఫ్, ఎవ్రీ ఇండివిజువల్స్ లైఫ్. So many persons are there in our society. At the same time, so many kind of personalities are there. But what is real personality? Persons are there, personality is there. Persons' personalities are there, but what is the real personality? If we check once, for example, normally we say into our day-to-day life, we explore like that by seeing one person and one of our friend, etc. He is struggling a lot to survive his life. He is struggling to survive himself. Is it right? Anyone can struggle into their life to survive? No, that is not struggle. That is their habitation, their process into lead their life in according to their belief system, their understanding levels, etc. If you take for example, one tiny seed, small seed can broke a earth, can broke earth. సీడ్లింగ్ అవ్వాలి అంటే భూమిని చీల్చుకొని వచ్చినప్పుడే అది చెట్టుగా మొలకెత్తగలదు. అంటే ఏంటి, అక్కడ సీడ్ స్ట్రగుల్ అయిందా అంటే స్ట్రగుల్ కాదు, దాని లక్షణం అది, దాని ప్రాసెస్ని అది చేసుకొని ఆ ప్రాసెస్లో గట్టిగా ఉన్న భూమిని కూడా చీల్చిందనమాట. అంటే ఏంటి, ఇక్కడ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఏంటి అంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా మనము వాటిని దాటుకొని పైకి వస్తామని అర్థం చేసుకోవాలి. మరి పైకి వచ్చే క్రమంలో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అంటే పైకి వచ్చే క్రమంలో మనకు ఎదురొచ్చే ఎక్స్పీరియన్సెస్ అన్నీ కామన్ ఫ్యాక్టర్గా ఒకే రకంగా ఉండవు కదా. అట్లాంటప్పుడు ఏంటి అంటే లైఫ్ ఎటు తీసుకెళ్తే అటు అనాలోచితంగా మనం పోయినట్టుగా చెట్టు కూడా, ఆ భూమిని చీల్చుకొని వచ్చిన చెట్టు కూడా ఏంటి అంటే ఇష్టం వచ్చినట్టుగా పెరుగుతుంది, ఇష్టం వచ్చినట్టుగా తన బ్రాంచెస్ని స్ప్రెడ్ చేస్తుంది వితౌట్ సిస్టమేటిక్ వే, విత్ ఫ్రీడమ్. బికాస్ ఆఫ్ ఫ్రీడమ్. వర్షం వస్తే వాటర్ వస్తాయి, ఎండ కొడితే ఎండ వస్తుంది, వాటర్ ఎక్కువైపోతే ఎక్కువ ఓవర్ వాటరింగ్ అయిపోయి పండినట్టుగా అయిపోయి దానికి సీడ్స్, కీటకాలు అవన్నీ వస్తాయి. వాటర్ లేకపోతే ఎండిపోయి వాడిపోతుంది. అలా అది ఎదురు దెబ్బలను ఎదుర్కొంటూ ఎక్కువ ఎండ, ఎక్కువ వర్షము, ఎక్కువ చలిని తట్టుకుంటూ పెరుగుతుంది అన్నమాట. ఆ పెరిగే క్రమంలో ఏంటి అంటే అసలు అది ఎలా ఉండాలి ఏంటి అనే దాని గురించి మర్చిపోతూ ఉంటుంది. చెట్టు గురించి తీసుకుంటున్నాం. అలానే పర్సనాలిటీ గురించి తీసుకున్నప్పుడు కూడా ఏంటి అంటే ఒక పర్సన్ సొసైటీలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా పెరుగుతుంటూ పోతే ఏంటి అంటే వాళ్ళకు ఒక స్పెసిఫికేషన్ ఏర్పడదు, ఒక రియల్ పర్సనాలిటీ అనేది ఏర్పడదు. జనరల్గా నార్మల్గా ఉంటారు. అదే
రియల్ పర్సనాలిటీ ఏర్పడాలి అంటే ఏం చేయాలి అని మనం ఇక్కడ చూసుకున్నప్పుడు మనకి ఏం అవసరం అని చూసుకున్నప్పుడు ఏంటి అంటే చెట్టును, అదే అడవిలో పెరిగే చెట్టు భూమిని చీల్చుకొని తనదైన శైలిలో తను పెరుగుతూ పోతూ ఉంటుంది. అక్కడ ఏ రకమైన జడ్జిమెంట్స్ లేవనుకోండి, అది మంచి లేదు చెడు లేదు, ఇలానే ఉండాలి అలానే ఉండాలి అని ఏ రకమైన రిస్ట్రిక్షన్స్ లేకుండా విజ్డమ్గా పెరుగుతుంటుంది. కాబట్టి నో ఆబ్జెక్షన్స్. ఒక బ్రాంచ్ స్ప్రెడ్ అయిపోయినప్పుడు కూడా అది దారిలో మనకు వెళ్ళే దారి పక్కన చెట్టు పెరిగినా కూడా మనం నడిచే దారిలో అది అడ్డున్నా కూడా దాన్ని అడిగే వాళ్ళు ఎవ్వరు ఉన్నట్టుగా మనము దాన్ని కూడా యాక్సెప్టెన్స్ చేస్తాం, ఎందుకంటే అది అడవిలో ఉంటుంది కాబట్టి. అదే చెట్టును తీసుకొచ్చేసి మనం ఒక పార్కులో లేకపోతే ఒక మంచి మనము షోపీస్ లాగా పెంచాలి, బోన్సాయి లాగా పెంచాలి అంటే ఏంటంటే దాన్ని మనకు నచ్చిన విధంగా మనదైన శైలిలో దాని మీద ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి కేర్ తీసుకొని ఇంత హైట్ ఉండాలి, ఇంత విడ్త్ ఉండాలి అని చెప్పేసి దాన్ని షేప్ చేసి మనకు నచ్చిన విధంగా మలుస్తాం చెట్టుని. అలాగే ఒక రియల్ పర్సనాలిటీ ఎలా ఉండాలి అని అనుకున్నప్పుడు we need to create some rules and principles. విచ్ రూల్స్ అని ఇక్కడ చూసుకున్నప్పుడు ఏంటంటే డిసిప్లిన్, సిస్టమేటిక్ అండ్ లర్నింగ్ ఓరియంటెడ్ లైఫ్ వచ్చినప్పుడు పర్సనాలిటీ ఎన్హాన్స్ చేయబడి రియల్ పర్సనాలిటీగా ఎలా ఉండొచ్చో దానికి పునాది వేసిన వాళ్ళం అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మన హిస్టరీలో కూడా చూసుకుంటే చాలామంది చాలా రకాలైన పెద్ద పెద్ద బాధ్యతలు చేపట్టున్నారు. ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది పోయారు, ఎంతోమంది ఎన్నో రకాల బాధ్యతలు నిర్వర్తించారు. మరి వాళ్ళందరి గురించి మనం చర్చించుకుంటున్నామా? లేదు కదా. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ లైఫ్ను జస్ట్ లీడ్ చేశారు, ఆపర్చునిటీస్ని గ్రాబ్ చేసుకున్నారు, వెళ్ళిపోయారు. కానీ కొంతమంది గురించి స్పెసిఫికేషన్గా మనం ఎందుకు చర్చించుకుంటాము, కొంతమందిని ఎగ్జాంపుల్గా ఎందుకు తీసుకుంటాము, కొంతమంది గురించి మాత్రమే చరిత్ర పుటల్లో ఎందుకు రాయబడింది అంటే తనదైన శైలి యొక్క రియల్ పర్సనాలిటీ కోసం ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. కాబట్టి వాళ్ళ గురించి మనం చెప్పుకొని హిస్టరీలో చరిత్ర పుటలలో మర్చిపోలేని విధంగా వాళ్ళని గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. మరి అది ఎలా సాధ్యమైంది అని మనం అనుకున్నప్పుడు ఏంటి అంటే ఆ పర్సనాలిటీని వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. ఎలా? సమ్ కైండ్ ఆఫ్ స్పెసిఫిక్ ప్రాక్టీసెస్ ద్వారా. ఏదైతే వాళ్ళకు అవసరమో దాన్నే తీసుకున్నారు, ఏదైతే వాళ్ళకు అవసరం లేదో దాని గురించి వాళ్ళు ఆలోచించలేదు. కాబట్టి ఒక స్పెసిఫిక్ పర్సనాలిటీ కావాలి అంటే సరి అయిన పేరెంటింగ్, సరి అయిన సమాజము, సరి అయిన గురువులు, సరి అయిన గోల్స్, ఏమి కావాలో, ఏమి సాధించాలనుకుంటున్నారో ఆ పర్సనాలిటీని ఎలా డెవలప్మెంట్ చేసుకొని ఎలాంటి చేంజెస్ కావాలి అని అనుకుంటున్నారో అవన్నీ ఎలా సాధ్యమవుతాయి అని మనం ఇక్కడ చూసుకున్నట్టయితే లర్నింగ్స్ అండ్ అడాప్టేషన్ అండ్ ప్రాక్టీస్ అండ్ డెడికేషన్ అండ్ అచీవ్మెంట్. ఇక్కడ మనం స్ట్రగుల్ ఫర్ అచీవ్ అని చెప్పొద్దు. స్ట్రగుల్ అనే ప్లేస్లో
సక్సెస్ వైపు అడుగులు అని చెప్పాలి. సక్సెస్ అని ఏంటి అంటే ఒక్క పనిని మనం చెయ్యాలి అని అనుకున్నప్పుడు, అందులో సక్సెస్ సాధించాలి అని అనుకున్నప్పుడు ఒక క్రమ పద్ధతిగా ఉండే ప్రణాళికలను వేసుకొని నిరంతరాయంగా మనము కంటిన్యూషన్ తోటి దాన్ని మనము ఫాలో అయినప్పుడు మన లైఫ్లో ఏది కావాలో అది కంపల్సరీ మన దగ్గరికి వస్తుంది. మనం అనుకున్న గోల్ని రీచ్ అవ్వడానికి ఆస్కారం ఉంది. అందుకే ప్రతి ఒక్క పర్సన్స్కి వాళ్ళ రియల్ పర్సనాలిటీ ఏంటో తెలుసుకొని దానికి అనుగుణంగా మాత్రమే ముందుకెళ్ళాలి. కానీ ఇతరుల పర్సనాలిటీని అడాప్ట్ చేసుకునే క్రమంలో వెళ్తే మాత్రం సక్సెస్ సాధించడం కష్టమవుతుంది. ఎందుకంటే ఎవరి స్పెసిఫికేషన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి యూనిక్నెస్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి కెపబిలిటీస్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఆ యూనిక్నెస్ ఏంటి, కెపబిలిటీస్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి, వాట్ డు దే వాంట్ ఫర్ దేర్ గోల్స్ అండ్ దేర్ డ్రీమ్స్, హౌ డు దే వాంట్ టు బికమ్ అని చూసుకుని జాగ్రత్తతో ముందుకెళ్తే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అప్పుడు వాట్ ఈజ్ అవర్ రియల్ పర్సనాలిటీ అనేది సెన్స్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎవ్రీ హ్యూమన్ హ్యాజ్ ఏ పర్సనాలిటీ, ఎవ్రీ హ్యూమన్ హ్యాజ్ టు అడాప్ట్ దేర్ రియల్ పర్సనాలిటీ అండ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు నో అబౌట్ దేర్ రియల్ పర్సనాలిటీ. అప్పుడు కాన్ఫ్లిక్ట్ అవేటి ఏమీ క్రియేట్ అవ్వవు, కంపారిజన్స్ ఉండవు. కాబట్టి లైఫ్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది. మరి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కదా. ఇన్ చంద్రకళాస్ వాళ్ళలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే కాంటెస్ట్లో నేను భిన్నంగా పర్సనాలిటీ గురించి మనం చర్చించుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్ చంద్రకళ.